హలో కందుకూరు, ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే. నిన్న జరిగినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి మీటింగ్ కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మానుకుంట మైదారెడ్డి డుమ్మా కొట్టారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్తో పాటు పలువురు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా హాజరవటం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా వైసీపీ శ్రేణులు అయితే ఈ మీటింగ్కి హాజరయ్యాయి. అయితే భిన్నంగా ఆలోచించేటువంటి మహిదర్ రెడ్డి ఈ మీటింగ్కు డుమ్మా కొట్టడంతో కూడా మరో కోణంలో కూడా కందుకూరు నియోజకవర్గ రాజకీయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మానుకుంట మహిదర్ రెడ్డి రాజకీయం అంతా కూడా పంచికట్టు రాజకీయంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సుదీర్ఘకాలం కందుకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహిదర్ రెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2024 ఎన్నికల్లో క్యాస్ట్ బైఫర్కేషన్లో ఆయన పక్కకు పెట్టడం జరిగింది. దాన్ని అవమానంగా భావించినటువంటి మహిదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో ఆయన బొజ్జగించి సైలెంట్ చేసినటువంటి పరిస్థితి. తదనంతరం జరిగినటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రచారంలో కానీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రిజల్ట్ అయిపోయిన తర్వాత జరిగిన కార్యక్రమాల్లో కానీ మహిదర్ రెడ్డి ఎక్కడా పాల్గొనలే. సైలెంట్గా తన పని చేసుకుంటూ ఉన్నాడు. కార్యకర్తలు కూడా చిన్న చిత్తక సమస్యలు వచ్చినా కూడా ఆయన ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నిన్న జరిగిన మీటింగ్కి మహిదర్ రెడ్డి డుమ్మా కొట్టడం వెనక తెర వెనక ఏదన్నా జరుగుతుందా? ఎందుకంటే గతంలో కూడా 2024 ఎన్నికలప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మహిదర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు కూడా ఆయనతో పాటు తీసుకెళ్లేందుకు కూడా విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆయన ఇంటికి కూడా మహిదర్ రెడ్డి గారి ఇంటికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళినటువంటి దృశ్యాలను మనం ప్రత్యక్షంగా కూడా చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిదర్ రెడ్డి డుమ్మా వెనక ఆయన మళ్ళీ వేరే పార్టీలోకి చేరతారని అయితే జోరుగా కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. నిన్నటి వరకు బుర్రా మధుసూదన్ యాదవ్ని తప్పించి అక్కడ మళ్ళీ మహిదర్ రెడ్డిని రంగంలోకి దించుతారు. ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు, పార్టీ కార్యక్రమాల్లో ఇనాక్టివ్గా ఉంటున్నారని కూడా కొంత చర్చ నడిచిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా నేతలతో జరిగిన మీటింగ్కి మహిదర్ రెడ్డి డుమ్మా కొట్టడంతో ఆయన వైసీపీకి దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆయన ఇదే పార్టీలో కొనసాగుతారా, లేకపోతే స్టాండ్ తీసుకొని వేరే పార్టీలోకి వెళ్తారా, లేకపోతే మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వారు ఒక 5 years కామ్గా ఉండి తర్వాత మళ్ళీ వైసీపీలో చేరటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు, తెర ముందు ఉన్న నాయకులు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా మహిదర్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.